వెల్కమ్ బ్యాక్ అందరికీ అథ్లెట్ వర్కౌట్ సిరీస్లో డే 2. ఈరోజు వచ్చేసి కండిషనింగ్ వర్కౌట్ చేయడం వల్ల మీ కార్డియోవాస్కులర్ హెల్త్, మస్కులర్ స్టామినా అండ్ ఓవరాల్ ఫంక్షనల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బిఫోర్ దట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ జాక్స్. ఇది 15 రెప్స్ చేయండి. జంపింగ్ జాక్స్ ఒక ఫుల్ బాడీ వర్కౌట్. మీ కార్డియోవాస్కులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే క్యాలరీస్ బర్న్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ మీ మజిల్స్ లైక్ షోల్డర్స్, కోర్ అండ్ లెగ్ని స్ట్రెంథెన్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి యాంకిల్ రొటేషన్స్. ఇది 10 రెప్స్ పర్ సైడ్ చేయండి. యాంకిల్ రొటేషన్ ఒక ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. ఇది మీ జాయింట్ మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ స్టిఫ్నెస్ అండ్ పెయిన్ ఫ్రమ్ కండిషన్ లైక్ క్రాంప్స్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రైసెప్ స్ట్రెచ్. ఇది 10 రెప్స్ పర్ సైడ్ చేయండి. క్వాడ్రైసెప్ స్ట్రెచ్ ఇంక్రీజెస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇన్ యువర్ హిప్స్ అండ్ నీస్. అండ్ అలానే మీ థైస్లో టైట్నెస్ అండ్ పెయిన్ని రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ. ఇది 10 రెప్స్ చేయండి. క్యాట్ అండ్ కౌ చేయడం వల్ల మీ స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలానే మీ పోస్టర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి పెయిన్ని రిలీవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్. ఇది 10 రెప్స్ పర్ సైడ్ చేయండి. షోల్డర్ రొటేషన్ చేయడం వల్ల మీ జాయింట్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఇంజురీ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిస్ట్ రొటేషన్స్. ఇది 10 రెప్స్ పర్ సైడ్ చేయండి. రిస్ట్ రొటేషన్స్ మీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. యాజ్ వెల్ మీ రిస్ట్ మజిల్స్ అండ్ ఫోర్ ఆర్మ్ని స్ట్రెంథెన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మెయిన్ వర్కౌట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లో ప్లాంక్ హోల్డ్. ఇది 1 minute హోల్డ్ చేయండి. లో ప్లాంక్ ఒక హైలీ ఎఫెక్టివ్ అండ్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. ఇది మీ ఎంటైర్ కోర్తో పాటు మీ అబ్డామిన్స్, ఆబ్లిక్ మజిల్స్ అండ్ లోవర్ బ్యాక్ని స్ట్రెంథెన్ చేస్తుంది. యాజ్ వెల్ ఇది చేయడం వల్ల మీ పోస్టర్, బ్యాక్ పెయిన్ అండ్ అలానే మీ అథ్లెటిక్ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి బైసికల్ క్రంచెస్. ఇది 3 sets 12 రెప్స్ చేయండి. బైసికల్ క్రంచెస్ ఒక హైలీ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. ఇది మీ ఎంటైర్ కోర్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఇట్ టార్గెట్స్ రెక్టస్, అబ్డామిన్స్ అండ్ ఆబ్లిక్స్. అలానే ఇట్ ఇంప్రూవ్స్ అబ్డామినల్ ఎండ్యూరెన్స్ అండ్ సపోర్ట్ బెటర్ పోస్టర్. సూపర్ సెట్లో థర్డ్ వన్ వచ్చేసి టో టచెస్. ఇది 3 sets 12 రెప్స్ చేయండి. టో టచెస్ చేయడం వల్ల హామ్ స్ట్రింగ్స్ అండ్ లోవర్ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ మీ పోస్టర్ అండ్ బ్యాలెన్స్ని బెటర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సూపర్ సెట్లో ఫోర్త్ వన్ వచ్చేసి లయింగ్ లెగ్ రేసెస్. ఇది 3 sets 12 రెప్స్ చేయండి. లయింగ్ లెగ్ రేసెస్ ఒక హైలీ ఎఫెక్టివ్. ఇది మీ లోవర్ అబ్డామినల్ మజిల్స్, హిప్ ఫ్లెక్సర్స్ అండ్ కోర్ని టార్గెట్ చేస్తుంది టు ఇంప్రూవ్ మజిల్ డెఫినేషన్ అండ్ స్టెబిలిటీ. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్ టార్గెట్ కోర్ స్ట్రెంథనింగ్, ఇంప్రూవ్ హిప్ ఫ్లెక్సర్స్ స్ట్రెంగ్త్, పోస్టర్ అండ్ యాజ్ వెల్ మీ బ్యాక్ పెయిన్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ జంప్స్. ఇది 5 sets 1 minute చేయండి. ప్రతి సెట్కి ఒక 30 seconds గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సెట్ పర్ఫామ్ చేయండి. యాజ్ వెల్ ఇది చేయడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ఎక్స్ప్లోజివ్ పవర్, స్ట్రెంథెన్స్ లోవర్ బాడీ అండ్ ఇంప్రూవ్స్ కార్డియోవాస్కులర్ హెల్త్. అండ్ ఇది సూపర్ సెట్ కాదు. నెక్స్ట్ మనకి సర్క్యూట్ రౌండ్. సర్క్యూట్ రౌండ్లో అన్ని 3 rounds 3 times పర్ఫామ్ చేయండి. సర్క్యూట్ రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్రాస్ బాడీ మౌంటైన్ క్లైంబర్. ఇది 30 seconds చేయండి. ఇది చేయడం వల్ల మీ కోర్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా మీ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యూట్ రౌండ్లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్క్వాట్స్. ఇది 30 seconds చేయండి. స్క్వాట్స్ మీ లోవర్ బాడీని టార్గెట్ చేస్తుంది లైక్ గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రైసెప్స్. అండ్ యాజ్ వెల్ మీ కోర్ మజిల్ యాక్టివేషన్ చేయడంలో హెల్ప్ అవుతుంది లైక్ ఇంప్రూవింగ్ ఓవరాల్ స్టెబిలిటీ. అండ్ ఫర్ అథ్లెట్స్కి ఇది బ్యాలెన్స్, పవర్, స్పీడ్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సర్క్యూట్ రౌండ్లో అన్ని 3 rounds అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనకి సూపర్ సెట్. సూపర్ సెట్లో అన్ని 3 sets పర్ఫామ్ చేయండి. సూపర్ సెట్లో మనకి ఇక్కడ వచ్చేసి డంబుల్ రిస్ట్ కర్ల్స్. ఇది 3 sets 20 reps చేయండి. హే గైస్, ఈ వీడియోని లైక్ చేయకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ ది వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ డెడ్ హ్యాంగ్స్. ఇది 30 to 45 seconds హోల్డ్ చేయండి. ఇది చేయడం వల్ల మీ పోస్టర్ అండ్ కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. మీ లాట్స్ అండ్ షోల్డర్స్ని స్ట్రెచ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది డెడ్ హ్యాంగ్స్. సూపర్ సెట్లో థర్డ్ వన్ వచ్చేసి స్టాండింగ్ కాఫ్ ప్రెస్. ఇది 20 reps చేయండి. ఇది చేయడం వల్ల మీ లెగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. సూపర్ సెట్లో నేను చెప్పిన ప్రతి ఒక్కటి 3 sets పర్ఫామ్ చేయండి. లెట్స్ మూవ్ ఇంటు ద కూలింగ్ డౌన్. కూలింగ్ డౌన్లో ఫస్ట్ వన్ వచ్చేసి లయింగ్ కార్డ్ స్ట్రెచ్. ఇది 15 seconds పర్ సైడ్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి సీటెడ్ హామ్ స్ట్రింగ్ స్ట్రెచ్. ఇది 15 seconds పర్ లెగ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి స్కార్పియోన్ స్ట్రెచ్. ఇది 15 seconds పర్ సైడ్ చేయండి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి చైల్డ్ పోస్ట్. ఇది ఒక 15 seconds చేయండి. ఫిఫ్త్ వన్ ట్రైసిప్ స్ట్రెచ్. ఇది 15 seconds పర్ సైడ్ చేయండి.
సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ స్ట్రెచ్. ఇది 15 సెకండ్స్ పర్ సైడ్ చేయండి. Hey guys, if you like the video, please don't forget to hit the like and subscribe button.